సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 300 మంది ఇతర పార్టీల నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొడ్డు నోబుల్. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం వైసీపీ, టీడీపీ పార్టీల నుండి 300 మంది అనుచరులతో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బొడ్డు నోబుల్. బొడ్డు నోబుల్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వరిగంజి సామ్యేలు రాజు, ఆచవరం మాజీ సర్పంచ్ దండె సైమాన్ రాజు, తామరకొల్లు మాజీ సర్పంచ్ కురేళ్ల ఇస్సాకు, కలిదిండి వైసీపీ నాయకులు ఈదా పద్మారావు, ప్రత్తిపాడు అలెక్స్, పల్లేవాడ వైసీపీ నాయకులు బుంగా కాసురాజు. వరహాపట్నం వైసీపీ నాయకులు పీతల రాంబాబు, రామవరం గరికిముక్కు చిన్ని, ఎరిచెర్ల శేఖర్, చిన రామవరం యాళ్ల ప్రకాశరావు, వదర్లపాడు ఉమ్మెత్త నాగేశ్వరరావు, దొడ్డిపట్ల కోనాల జయరాజు, వాసిపల్లి రమేష్, గుర్వాయిపాలెం నేతల సుందర్, సంతోషపురం జోజిబాబు, తక్కెళ్లపాడు బుర్ల కృష్ణ, నుచ్చిమిల్లి కాటం జానేసు, నందిగామలంక ఈదా విజయరాజు, గుమ్మళ్లపాడు మేడపాటి సుభాకరరావు, కమతం వెంకటరత్నం తదితరులు బొడ్డు నోబుల్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు.